మలేషియా ఇలాంటి చోట్లే పండుతున్నాయి. చాలా కొద్ది మందే పండిస్తున్నారు. విత్తనాలు అవి దొరకవు కదండీ! అలా అని కొద్ది మందే పండిస్తున్నారు అనంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. విపరీతమైన లాభాలున్నాయండి. వాస్తవంగా నేను చెప్తోంది. అలాగే ఈ పండు పనస పండులా ఉంటుంది. పౌడర్ చేస్తే దాన్ని టాబ్లెట్స్‌లో వాడి విపరీతంగా అమ్ముతున్నారు. విపరీతంగా కొంటున్నారు కూడా. అంటే అన్ని లాభాలుంటాయని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది కాబట్టి. ఏం లేదండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువుంటాయి ఇందులో. మనందరికీ అదే కదా కావాల్సింది. ఇక మామూలు పళ్ళతో పోల్చుకుంటే 100 రెట్లు, 200 రెట్లు పోషకాలుంటాయండి. అంటే పోషకాల గని. న్యాచురల్‌గా దొరికే మల్టీవిటమిన్ టాబ్లెట్ అన్నట్టు. మరి దానికి సంబంధించి వెంకట్ అని మన కుర్రాడే పండిస్తున్నాడు. ఇక్కడేనండి. సో, అతన్ని లైవ్‌లోకి తీసుకుంటున్నాను. ఇంట్లో కూడా పండించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక అన్ని టిప్స్ అన్నీ చెప్పేస్తాడు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక లైక్ కొట్టి, కామెంట్ కొట్టి అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తే త్వరలో లైవ్ ఇచ్చేస్తానండి.